హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను క్యాబేజీ మంచూరియా చేస్తున్నాను. దానికి ఫస్ట్ క్యాబేజీ ఇలా తురుముకోవాలి. తర్వాత 2 క్యారెట్లు తురుముకోవాలి. క్యాబేజీ నేను ఒక అరకిలో తీసుకున్నాను. అరకిలో తీసుకుని ఇలా తురుముకున్న తర్వాత ఇవి 2 క్యారెట్లు ఇవి కూడా తురుముకొని దీంట్లో కలిపేసుకోవాలి. తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 స్పూను, ఉప్పు తగినంత, కారం 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను. ఫస్ట్ ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మైదా 3 స్పూన్లు, తర్వాత కార్న్ ఫ్లోర్ 4 స్పూన్లు వేసుకోవాలి. దీనిలో ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకొని, వేసుకోకపోయినా పర్లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఓకే అండి, ఇలా మొత్తాన్ని బాల్ చేసుకోవాలి. బాల్ చేసుకున్న తర్వాత మీద బాండీ పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఈ బాల్స్ అన్నీ వేసి వేపుకోవాలి. మరీ హైలో పెట్టి వేపుకోవాలి, మీడియంలో పెట్టి వేపుకోవాలి. లోపల ఉడకదు హైలో పెడితే. మీకు ఈ బాల్స్ ఉండక రాకపోతే కనుక ఇంకొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం మైదా వేసి కలుపుకోవచ్చు. వాటర్ మట్టు పోయకూడదు, క్యాబేజీ తురుములో వాటరే సరిపోతుంది. కొంచెం వేగాక గరిటె పెట్టాలి, ఎమ్మడితో గరిటె పెట్టకూడదు. ఇలా ఈ కలర్ వచ్చినాక వేపుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇలా బాల్స్ వేపుకున్న తర్వాత పొయ్యి మీద బాండీలో కొంచెం నూనె పెట్టుకుని 1 గరిటె వేసుకుని ఆయిల్, నూనె కాగిన తర్వాత ఫస్ట్ చిన్నులపాయ ముక్కలు, తర్వాత పెద్దలపాయ ముక్కలు, పచ్చిమిర్చి 2 వేసుకున్నాం, ఈ ఉల్లిపాయలు మరీ బాగా వేగనవసరం లేదు, లైట్గా వేస్తే సరిపోతుంది. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు,
ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి టమాటా సాస్ కొంచెం, తర్వాత సోయా సాస్ కొంచెం వేసుకోవాలి, చేదు ఉంటుంది, లైట్గా వేసుకోవాలి. తర్వాత వెనిగర్ కొంచెం, తర్వాత కార్న్ఫ్లోర్ ఒక స్పూనున్నర తీసుకున్న గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసి కలపాలి దీన్ని. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఇందా బాల్స్లో వేసి కలిపాను. ఇప్పుడు దీనిలో వరకు చూసి కొంచెం వేసుకోవాలి సార్. ఇప్పుడు ఈ బాల్స్ అన్ని వేసి కలిపేసుకోవాలి. ఓకే అండి, క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటలతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.